Hi, you're practicing High Court Advocate is signing in and came up with an important aspect that ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్గా సొసైటీలో జరుగుతున్న ఫైనాన్షియల్ క్రైమ్స్, వీటిని ఎకనామిక్ క్రైమ్స్ అని కూడా అంటారు, ఎకనామిక్ అఫెన్సెస్ అని కూడా అంటారు. వీటిల్లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేది ఈ ఎకనామిక్ అఫెన్సెస్ని, ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్ని ఎన్ని విధాలుగా క్లాసిఫై చేశారు అనేది క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఈరోజు దీని మీద మాట్లాడడానికి కారణం ఏంటంటే, రీసెంట్లీ ఒక పర్సన్ని ఒక పొలిటికల్ మోటివ్తో, ఒక పొలిటికల్ ఆస్పిరెంట్, ఆయన ఎమ్మెల్యే టికెట్కి అర్హుడైన పర్సన్, ఆయన మీద ఇలాంటి ఒక ఎకనామిక్ అఫెన్స్ అనేది కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి ఫాయిస్ట్ చేయడం జరిగింది. అంటే ఆయన మీద బనాయించడం జరిగింది. దీని నుంచి ఎలా బయటపడడం జరిగింది హైకోర్టులో ఆయన అనేది మీ దృష్టికి తీసుకువద్దాం అని చెప్పి, అలాగే ఈ ఎకనామిక్ అఫెన్సెస్ అంటే ఏంటి, వీటిలో చీటింగ్ కేసెస్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండర్ సెక్షన్ 409 ఆఫ్ ఐపీసీ అనేవి ఎలా మీ మీద బనాయిస్తారు అనేది తెలుసుకోవడానికే ఈరోజు ఈ సెషన్కి కారణం. సో ఈ ఎకనామిక్ అఫెన్సెస్ అనేవి ఒక పర్టికులర్ కేటగిరీ ఆఫ్ అఫెన్సెస్లోకి వస్తాయి. వీటిని క్రిమినల్ అఫెన్సెస్ అంటారు. క్రిమినల్, ఎకనామిక్స్, ఫైనాన్షియల్ అఫెన్సెస్ అంటారు. వీటిల్లో జనరల్గా హై క్లాస్ పీపుల్, బాగా ఎఫ్లూయెంట్ పీపుల్ చేసే క్రైమ్స్, ఒక స్టేట్ అంటే గవర్నమెంట్ అఫీషియల్స్తో కలిసి చేసే ఈ అఫెన్సెస్ని ఎలా ఎదుర్కోవాలి, ఒకవేళ మీ మీద తప్పుడు కేసులు, ఫ్రివలస్ కేసులు, ఫాల్స్ కేసులు పెడితే వాటి నుంచి ఎలా ఆనరబుల్ హైకోర్టు నుంచి కానీ, సుప్రీం కోర్టు నుంచి కానీ ఒక రిట్ వేసుకుని లేదా ఒక క్వాష్ పిటిషన్ వేసుకుని వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది తెలుసుకుందాం. అయితే వీటిని వైట్ కాలర్ క్రైమ్స్ అండ్ బ్లూ కాలర్ క్రైమ్స్ అని కూడా అంటారు. అయితే ఈ ఎకనామిక్ క్రైమ్స్ అనేవి ఒక పర్సన్కి పెక్యునరీ లాసే కాకుండా ఈ కంట్రీ యొక్క ఒక నేషనల్ ఎకానమీని కూడా దెబ్బతీయడానికి చాలా దారితీస్తుంది. ది అఫెన్సెస్ ఆఫ్ ది స్మగ్లింగ్ ఆఫ్ నార్కోటిక్ సబ్స్టెన్సెస్, కౌంటర్ఫీటింగ్ ఆఫ్ కరెన్సీ అండ్ వాల్యుబుల్ మెటీరియల్స్ will conduce to the depreciating the Indian economy to the larger extent. సో ఒక ఇండియన్ ఎకానమీని ఇలాంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ చేయడం వల్ల అవుట్ ఆఫ్ కంట్రీస్లో బ్లాక్ మనీ కానీ, వేరే దేశాలు స్విస్ బ్యాంకుల్లో కానీ ఇలా అకౌంట్లు ఓపెన్ చేసి వాటికి ఎలాంటి యాక్సెసిబిలిటీ లేకుండా చేయడం ద్వారా ఇండియన్ ఎకానమీ అనేది చాలా దెబ్బతింటుంది. బేసింగ్ ఆన్ దట్, సరే, కమింగ్ టు ద టాపిక్. ఇప్పుడు ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేది 24 కేటగిరీస్ కింద విభజించడం జరిగింది. ఈ 24 కేటగిరీస్ కూడా ఈ ఎకనామిక్ అఫెన్సెస్, ఈ వైట్ కాలర్ అఫెన్సెస్, ఈ బ్లూ కాలర్ అఫెన్సెస్, ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్లోకే వస్తాయి. ఈ ఏ క్రైమ్ని ఈ 24 వాటిల్లో ఏ డిపార్ట్మెంట్ అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఏ క్రైమ్కి ఏ చట్టం, ఏ లెజిస్లేషన్, ఎలాంటి యాక్ట్ వర్తిస్తుంది అనేది 24 యాక్ట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్, ట్యాక్స్ ఎవేషన్. ఈ ట్యాక్స్ ఎవేషన్ అనేది కట్టవలసిన ట్యాక్స్ కన్నా కూడా తక్కువ ట్యాక్స్ కట్టడం, ట్యాక్స్ ఎగ్గొట్టడం, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు రాంగ్గా ఫైల్ చేయడం, ఇలాంటివి జరిగినప్పుడు దీని మీద యాక్షన్ తీసుకునేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద్వారా వీళ్ళని ఒక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, సిబిడిటీ అంటారు. ఇది ఒక కన్సర్నింగ్ అథారిటీ అనమాట. ఈ అథారిటీ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద్వారా ఈ పర్సన్ ఎవరైతే ట్యాక్స్ ఎవేట్ చేస్తారో, ఎవరైతే ట్యాక్స్ ఎగ్గొడతారో వాళ్ళ మీద దిస్ ఇస్ ద ఫస్ట్ కేటగిరీ ఒక చర్య అనేది తీసుకోబడుతుంది. అండ్ ది సెకండ్ కేటగిరీ ఈజ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ఇన్ కాంట్రబ్యాండ్ గూడ్స్, ఐ మీన్ స్మగ్లింగ్ అనమాట. ఈ ఇలిసిట్ ట్రాఫికింగ్ అంటే ఏవైతే నిషిద్ధమైన ఒక గూడ్స్ ఉంటాయో వాటిని ఇలిసిట్ ట్రాన్స్పోర్టేషన్ చేయడం, ట్రాఫికింగ్ చేయడం, అవుట్ ఆఫ్ కంట్రీస్ పంపించడం, తెప్పించడం, అలాంటివి జరిగినప్పుడు ఈ పర్టికులర్ యాక్ట్, కస్టమ్స్ యాక్ట్ 1962 అండ్ COFEPOSA అంటారు, కాఫీ పోసా యాక్ట్ అంటారు. ఇది కూడా అలాంటి పర్సన్స్ మీద ఈ చట్టాల ద్వారా అలాంటి పర్సన్స్ మీద చర్యలు తీసుకోవడానికి కలెక్టర్స్ ఆఫ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్, ఈ కలెక్టర్స్ ఆఫ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనేది ఒక అథారిటీ. ఈ అథారిటీ ద్వారా ఈ చట్టాలు, కస్టమ్స్ యాక్ట్ అండ్ కాఫీ పోసా యాక్ట్, ఈ యాక్ట్ ద్వారా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి.
అండ్ ది థర్డ్ క్లాసిఫికేషన్ ఈజ్ అవేషన్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ. ఎవరైతే ఎక్సైజ్ డ్యూటీని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళ మీద సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ 1944 అనే చట్ట ప్రకారం కలెక్టర్స్ ఆఫ్ ది సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు ఆ అథారిటీ వాళ్ళు చర్యలు తీసుకుంటారన్నమాట. అండ్ ది ఫోర్త్ కేటగిరీ ఈజ్ కల్చరల్ ఆబ్జెక్ట్ థెఫ్ట్. అంటే ఏంటంటే ఎక్కడైతే యాంటిక్విటీ ఇప్పుడు దేశానికి సంబంధించిన ఒక శిల్పాలు, ఈ స్టాట్యూట్స్, ఒక వ్యాలిడ్ యాంటిక్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా స్మగ్లింగ్ చేసి వేరే దేశాలు పంపించడం, అక్కడి నుంచి పర్చేస్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్లో అయితే ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి అగెనెస్ట్గా ఈ యాంటిక్విటీ అండ్ ఆర్ట్ ట్రెజర్స్ యాక్ట్ 1972 అనేది అప్లై అవుతుంది. దీంట్లో జనరల్ స్టేట్ పోలీసు, ఇంకా క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు, సిఐడి వాళ్ళు, సిబిఐ వాళ్ళు యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ది ఫిఫ్త్ క్లాసిఫికేషన్ ఈజ్ మనీ లాండరింగ్. ఎవరైతే ఈ మనీని లాండరింగ్ చేస్తారో అంటే చట్టబద్ధమైన ట్రాన్సాక్షన్స్ కాకుండా ఈ ఎలక్షన్స్ టైంలో కానీ లేకపోతే ఏదన్నా బ్లాక్ మనీని కానీ హవాలా ట్రాన్సాక్షన్స్లో కానీ ఒక ఆథరైజేషన్ లేకుండా ట్యాక్స్ కట్టకుండా అన్అకౌంటబుల్ మనీని ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ యాక్ట్ ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము, ఫెమా యాక్ట్ 1973 అంటారు. ఈ చట్టం మరియు మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కిందకి వస్తారనమాట. వీళ్ళ మీద డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అనే అథారిటీ ఈ చట్టాల ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ది సిక్స్త్ క్లాసిఫికేషన్ ఈజ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ మ్యానిపులేషన్స్. ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ మ్యానిపులేషన్స్ అంటే ఎవరెవరికైతే ఫారిన్ కంట్రీస్ నుంచి ఫండ్స్ వస్తూ ఉంటాయో, ఇప్పుడు కొన్ని రిలీజియస్ ప్రాక్టీసెస్ ద్వారా ఫారిన్ కంట్రీస్ నుంచి కొన్ని కాంట్రిబ్యూషన్స్ వస్తూ ఉంటాయి, ఫండ్స్ లాంటివి వస్తుంటాయి. వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేయకుండా మ్యానిపులేషన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 1976 ప్రకారం పోలీసు వారు కానీ సిబిఐ వారు కానీ ఒక అథారిటీ తెచ్చుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ది సెవెంత్ క్లాసిఫికేషన్ ఈజ్ ల్యాండ్ గ్రాబింగ్, రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్. ఇది ఐపీసీ చట్టం కిందకి వస్తాయి. దీంట్లో కూడా జనరల్ పోలీసు, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు, సిఐడి వాళ్ళు కూడా దే హ్యావ్ దేన్ ఎవ్రీ రైట్ టు టేక్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ ఆన్ ది పర్టికులర్ ల్యాండ్ గ్రాబింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్. ట్రేడ్ ఇన్ ది ఎయిత్ క్లాసిఫికేషన్ ఈజ్ ట్రేడ్ ఇన్ హ్యూమన్ బాడీ పార్ట్స్. ఎవరైతే ట్రేడ్ ఇన్ హ్యూమన్ బాడీ అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి బ్లడ్ని, ఇంకా కళ్ళని, కిడ్నీస్ని, ఇలాంటి వాటిని ఎక్కడైతే ఒక ట్రేడ్గా తీసుకుని వాటితో బిజినెస్ చేస్తూ ఉంటారో ఫైనాన్షియల్ గెయిన్ గురించి, వాళ్ళ మీద ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ యాక్ట్ 1994 చట్టం కింద కేసు నమోదు చేయబడుతుంది. అలాగే జనరల్ పోలీస్ వాళ్ళు, స్టేట్ పోలీస్ వాళ్ళు, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు, సిఐడి వాళ్ళు, సిబిఐ వాళ్ళు దీని మీద చర్యలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇలిసిట్ డ్రగ్స్ ట్రాఫికింగ్, ఇది అందరికీ తెలిసిన విషయమే. గాంజా, నార్కోటిక్ సబ్స్టెన్సెస్, కొకైన్, ఇంకా నెంబర్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ఎన్టీపీఎస్ యాక్ట్ అంటారు, 1985. అండ్ అమెండ్మెంట్ వాజ్ టేకెన్ ప్లేస్ ఇన్ 1988. దీని నుంచి ఇంతకుముందు నేను ఒక స్పెషల్ వీడియో కూడా చేశాను. దీంట్లో బెయిల్ ఎలా తెచ్చుకోవాలి, సెక్షన్ 37 ఆఫ్ ది యాక్ట్ ఎంత స్ట్రింజెంట్గా ఉంటుందో బెయిల్ తెచ్చుకోవడానికి, ఒక పర్సన్ ఒక కమర్షియల్ క్వాంటిటీలో దొరికిపోతాయి అనేది ఆ వీడియోలో పర్టికులర్గా చెప్పడం జరిగింది. దీనికి ఎన్సీబీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈజ్ ది అథారిటీ, అండ్ ది స్టేట్ పోలీస్, సిబిసిఐడి అండ్ సిబిఐ ఆర్ ఆల్సో entrusting with the duties to conduct enquiry and investigation. And the 10th one is fraudulent bankruptcy. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఎవరైతే ఫ్రాడ్యులెంట్గా బ్యాంక్రప్సీ అనేది చూపిస్తారో వాళ్ళకి అగెన్స్ట్గా ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ద్వారా అనే ఈ చట్టం ద్వారా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. అండ్ ది కన్సర్నింగ్ అథారిటీ ఆర్ పోలీస్ అండ్ సిబిఐ. ఈ బ్యాంక్రప్టింగ్ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్స్ వేయడం, దివాలా తీసినట్టుగా చూపించడం, యాక్చువల్గా దివాలా తీయకపోయినా, అలాంటి వాళ్ళ మీద అనమాట. అండ్ కరప్షన్ అండ్ బ్రైబరీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్. ఎవరెవరైతే పబ్లిక్ సర్వెంట్స్ కరప్షన్కి లోనవుతారో, అంటే వాళ్ళు ఈ లంచాలు తీసుకోవడం, బ్రైబింగ్స్కి అవతల వాడిని ఇన్స్టిగేట్ చేయడం, అవతల వాడిని విసిగించడం, వాళ్ళు చేయాల్సిన పనులు కూడా చట్టపరంగా చేయకుండా ఒక లంచాలని ఆశించి, ఒక ఎక్స్ట్రా అమౌంట్ని ఆశించి ఎవరెవరైతే వీటిలో ఇన్వాల్వ్ అవుతారో వీళ్ళ మీద
ప్రివెన్షన్ ఆఫ్ కరప్ట్ యాక్ట్ 1988. దీని మీద యాంటీ కరప్షన్ బ్యూరో అండ్ సిబిఐ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు అనేది చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1980 ద్వారా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి. నెక్స్ట్ 12th క్లాసిఫికేషన్ అండ్ 12th కేటగిరీ ఈజ్ బ్యాంక్ ఫ్రాడ్స్. 13th వన్ ఈజ్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్ అండ్ 14th వన్ ఈజ్ ర్యాకెటింగ్ ఇన్ ఎంప్లాయ్మెంట్. ఈ మూడు కూడా ఐపీసీ కిందకే వస్తాయి. ఈ మూడిట్లో కూడా స్టేట్ పోలీసు, విజిలెన్స్ డిపార్ట్మెంటు, ఇంకా ఈ సిబిఐ అండ్ సిఐడి డిపార్ట్మెంట్స్ కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ది 15th కేటగిరీ ఈజ్ ఇల్లీగల్ ఫారిన్ ట్రేడ్. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఎక్కడైతే ఒక ఫారిన్ కంట్రీస్తో ట్యాక్స్ని పే చేయకుండా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ వాటికి ప్రాపర్ పేమెంట్ ఇండియాకి రాకుండా చేస్తారో, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళు, దీనికి సంబంధించిన చట్టం ఏదైతే ఉందో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ యాక్ట్ 1947 ప్రకారం వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే దీనికి కన్సర్నింగ్ అథారిటీ ఎవరంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఆర్ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అండ్ ది నెక్స్ట్ కేటగిరీ ఈజ్ ర్యాకెటీరింగ్ ఇన్ ఫాల్స్ ట్రావెల్ డాక్యుమెంట్స్. ఎవరెవరైతే దొంగ పాస్పోర్ట్లు, ఎవరెవరైతే వీసాలు తీసుకోవడానికి రాంగ్గా వాళ్ళు చూపించుకుంటారో ప్రాపర్ ఎలిజిబిలిటీ లేకుండా, దే ఆర్ కమింగ్ అండర్ దీస్ యాక్ట్. ది యాక్ట్ ఈజ్ పాస్పోర్ట్స్ యాక్ట్ 1920. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఐపీసీలో కూడా దీనికి సంబంధిత చట్టాలు ఉన్నాయి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడానికి. జనరల్గా వీటిలో స్టేట్ పోలీసు, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు, సిఐడి వాళ్ళు, ఇంకా సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ ది 17th కేటగిరీ ఈజ్ క్రెడిట్ కార్డ్స్ ఫ్రాడ్. జనరల్గా ఇది అందరికీ తెలిసిందే. క్రెడిట్ కార్డ్స్ మీద ఏమైనా ఫ్రాడ్ జరిగితే ఐపీసీలో చట్టాలు ఉన్నాయి. వాళ్ళ మీద స్టేట్ పోలీస్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు, సిఐడి వాళ్ళు కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ది నెక్స్ట్ వన్ ఈజ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. యూజువల్గా అందరికీ తెలిసి ఇది కూడా ఐపీసీ కిందకే వస్తాయి. దీంట్లో కూడా స్టేట్ పోలీస్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు, సిఐడి వాళ్ళే చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ది 19th వన్ ఈజ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఇన్ ఆర్మ్స్. ఇది స్పెషల్ యాక్ట్ అండి. ఇది మళ్ళీ ఆర్మ్స్ యాక్ట్ 1959 కిందకి వస్తుంది. ఎవరెవరైతే గన్నులు కానీ కొన్ని ఆర్మ్స్ అంటే వెపన్స్ని ఎవరెవరైతే పొంది ఉంటారో వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని ఉంటారో వాళ్ళ మీదే ఈ ఆర్మ్స్ యాక్ట్ 1959 కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా స్టేట్ పోలీస్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు, సిఐడి వాళ్ళు చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ఇన్ ఎక్స్ప్లోజివ్స్. ఎవరెవరైతే ఈ పేలుడు పదార్థాలని అంటే బాంబులు ఇలాంటి వాటిని చట్ట విరుద్ధమైన వాటికి ఉపయోగించి వాటిని పేలుడు పదార్థాన్ని పొజిషన్లో ఉంచుకోవడం, ట్రావెల్ చేయడం, సేల్ చేయడం ఇలాంటి వాటికి చేస్తారో వాళ్ళకి అగైనెస్ట్గా ఒక చట్టం అనేది ఉందండి. ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ 1884 అండ్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1908. వీళ్ళ మీద కూడా జనరల్ పోలీస్ వాళ్ళు, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు, సిఐడి వాళ్ళు, సిబిఐ వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ ది 21st కేటగిరీ ఈజ్ థెఫ్ట్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. అందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా ఒక మూవీని కానీ, ఒక నవల్ని కానీ, ఏదైనా ఒక ఆర్టికల్ని కానీ, ఏదైనా ఒక మ్యూజిక్ కాంపోనెంట్ని కానీ ఎప్పుడైనా కాపీ చేసుకున్నప్పుడు వాళ్ళ మీద కాపీ రైట్ యాక్ట్ 1957 కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇది కూడా జనరల్ పోలీస్ వాళ్ళు, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు, సిఐడి వాళ్ళు, సిబిఐ వాళ్ళు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కంప్యూటర్ క్రైమ్, సాఫ్ట్వేర్ పైరసీ. ఇది కూడా అందరికి తెలిసిందే. సిస్టమ్ ద్వారా ఏదన్నా ఒక ఇంటర్నెట్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ ఎలాంటి క్రైమ్ జరిగినా కూడా ఇది కూడా సాఫ్ట్వేర్ పైరసీ కింద వచ్చినట్టయితే కనుక కాపీరైట్ యాక్ట్ కింద 1957 కింద వస్తుంది. అండ్ ఇంకేదన్నా క్రైమ్స్ జరిగినట్టయితే కనుక ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కింద వాళ్ళ మీద చట్టపరమైన క్రైమ్స్ నమోదు చేసి సెక్షన్స్ పెట్టి జనరల్ పోలీస్ వాళ్ళు, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు, సిఐడి అండ్ సిబిఐ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్స్. ఎక్కడైతే స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్స్, మ్యూచువల్ ఫండ్స్ని మిస్రిప్రజెంట్ చేసి అమ్మడం, చేయడం లాంటి చేస్తారో ఇక్కడ మళ్ళీ జనరల్గా ఐపీసీ అనేది ఐపీసీ కింద చట్టాలు వాళ్ళ మీద ఇన్వోక్ చేసి వాళ్ళని చట్టపరమైన చర్యలకి తీసుకెళ్ళడం జరుగుతుంది. దీంట్లో కూడా పోలీసు వాళ్ళు, సిబిఐ వాళ్ళు, సిఐడి వాళ్ళు మాత్రమే ఉంటారు. అండ్ ది లాస్ట్ వన్ ఈజ్ కంపెనీ ఫ్రాడ్స్. అంటే కంపెనీస్ ద్వారా, ఇండస్ట్రీస్ ద్వారా ఎక్కడైతే ఒక ఫ్రాడ్ అని జరుగుతుందో ఇక్కడ కంపెనీస్ యాక్ట్ అండ్
కంపెనీస్ యాక్ట్ 1956 అండ్ ఐపీసీ కూడా ఈ కంపెనీస్ యాక్ట్లో ఏదైనా ఫ్రాడ్ జరిగితే ఐపీసీ యాక్ట్ ద్వారా కూడా సెక్షన్స్ ఆఫ్ ఐపీసీ ద్వారా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా పోలీసు వారు, జనరల్ పోలీస్, క్రైమ్ బ్రాంచ్ అండ్ సిబిఐ వాళ్ళు కూడా ఇలాంటి క్రైమ్స్ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ది ఎండ్, అండ్ ఇప్పుడు ఏవి చట్టాలు అయితే ఉన్నాయో అవి మాత్రమే చెప్పాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏవేవైతే మీకు సెక్షన్లు మీ మీద ఇంప్లికేట్ అవుతాయి, ఏవైతే సెక్షన్లు మీ మీద ఇన్వోక్ చేస్తారో ఆ సెక్షన్స్ గురించి డీటెయిల్గా చెప్తాను. ఎవరెవరైనా ఇలాంటి కేసెస్లో, ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్లో కోట్ల రూపాయలకి ఇరుక్కుపోయి చీటింగ్లో కానీ, ఇంకా ఈ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్లో కానీ, ఏదన్నా కరప్షన్ కేసెస్లో కానీ లక్షలు కోట్ల రూపాయలకి ఇరుక్కుపోయి ముందుకెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక దే ఆర్ ఇన్ బిట్వీన్ ది డెవిల్ అండ్ ది డీప్ సీ, అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. దే ఫీల్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. అలాంటి వాళ్ళకి మీ మీద పడింది ఒకవేళ మిస్రిప్రజెంటేషన్ ద్వారా ఒక ఫాల్స్ కేసు అయితే, ఒక ఫ్రివలస్ కేసు అయితే, ఒక తప్పుడు కేసు మీ మీద బనాయించడం జరిగితే కనుక మీరు ఖచ్చితంగా హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి మూవ్ అయ్యి వాటి మీద చట్టపరమైన చర్యలు మీరు తీసుకోవచ్చు. మీ మీద ఏం జరిగింది అనేది మీ వాదనలు మీరు మీ అడ్వకేట్ ద్వారా వినిపించుకోవచ్చు, డిఫెన్స్ కౌన్సిల్ ద్వారా వినిపించుకోవచ్చు. సో దెర్ ఈజ్ అన్ ఎవ్రీ పాసిబిలిటీ, దెర్ ఈజ్ ఎ లీగల్ రెమెడీ టు అవైల్ అగైనెస్ట్ ఎవ్రీ సిచ్యువేషన్. మీ మీద తప్పుడు కేసులు పడినా మీరు హైకోర్టుకి వెళ్ళి దాన్ని తప్పుడు కేసు నుంచి నిరూపించుకుని దాని మీద నుంచి బయటపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇన్ కేసు మీరు తప్పు చేసి దాంట్లో ఇరుక్కుంటే కనుక ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ టు కమ్ అవుట్ ఆఫ్ ది కేస్. బట్ there are many examples in our practice and in our experiences. తప్పులు చేసిన వాళ్ళు కూడా చాలామంది పడిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. బట్ వీఆర్ నాట్ ఎంకరేజింగ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ పీపుల్. బట్ వీ విల్ డూ అవర్ ప్రొఫెషనల్ జాబ్, వీ విల్ డూ అవర్ ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ టు మేక్ ది క్లయింట్ టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్. అతనికి మంచి జరిగేది చూస్తాము. బట్ కాకపోతే వీ హ్యావ్ అవర్ ఓన్ కన్సర్న్స్ టు టేకప్ ది కేస్ ఆర్ నాట్. సరే, వాట్ ఎవర్ బి ద థింగ్, వీఆర్ డిబేటింగ్ అవుట్ ఆఫ్ ది టాపిక్. అయితే దీస్ ఆర్ ది financial crimes, these are the economic offenses, these are the white collar crimes many people are doing, many affluent people are doing calmly and silently just behind many people. చాలామందిని అడ్డు పెట్టుకొని చేస్తున్నారు. సో వీటిలో కనుక ఒకవేళ క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వని వాళ్ళు కూడా ఒకవేళ ఇలాంటి క్రైమ్స్ ఎదుర్కొంటే we have several remedies to come out of that cases. We will discuss further. Thanking you. Your High Court Advocate is signing off.